మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे జరాసంధుడు తరచూ మధురానగరంపై దండయాత్రలు సాగించుట వలన ప్రజలు కష్టాల పాలవుతున్నారు. అందువలన శ్రీకృష్ణ భగవానుడు మధురావాసులను అతడి నుండి సురక్షిత ప్రదేశానికి మార్చదలుచుకున్నాడు. దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి తమ కోసం ఒక సురక్షితమైన సుందరమైన నగరమును నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మేము మధురను విడిచిపెట్టి మరో చోటికి వెళ్ళదలిచాము. అక్కడ మీరు మా కోసం ఒక సుందరమైన నగరాన్ని నిర్మించవలసి ఉన్నది. అక్కడ అందరూ ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా జీవించాలి. విశ్వకర్మ ఆదిశక్తి సహాయంతో ఒక సుందరమైన నగరమును నిర్మించాడు. ఆ నగరము పేరే ద్వారక. ద్వారకా నగరము చేరడానికి ముందుగా బలరామకృష్ణులు గోమాంతక పర్వత అగ్నికీలలో ఆహుతై మరణించినట్లుగా జరాసంధుడు అతని సహచరులు భ్రమించేటట్టు శ్రీకృష్ణుడు తన లీలను ప్రదర్శించాడు. జరాసంధుడు తనే మధురకు మహారాజునని ప్రకటించుకుని ఆనందించాడు. జరాసంధ మహారాజులకి 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 జరాసంధ మహారాజులకి. నేటి నుండి మేము మధురాధిపతులం.
నేటి నుండి మా సామ్రాజ్యములో మధురా నగరము కూడా మకుటాయమానముగా శోభిల్లనున్నది. సమస్త రాజ్యములకు రాజులకు సందేశం పంపించండి. ముఖ్యంగా హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రునకు పంపండి. మధురాపురి ఇప్పుడు యాదవులది కాదని, జరాసంధుని అధీనమని. మాకు తెలిసినది, ఆయన కృష్ణుని లీలలకు చమత్కారాలకు భయపడి హస్తినాపుర యువరాజ పదవిని తమ పుత్రుడు దుర్యోధనునికి ఇవ్వలేదు. పైగా భీష్మ ద్రోణుల సలహాల మేరకు పాండవ పుత్రుడు యుధిష్ఠిరుని హస్తినాపుర యువరాజుగా ప్రకటించదలుచుకున్నాడు. వెళ్ళండి, వారికి చెప్పండి, కృష్ణుడు అగ్నికీలలకు ఆహుతై మరణించాడని, ఇప్పుడు కృష్ణుడంటే భయపడక్కర్లేదని. ఇప్పుడు ఆయన ఏ సంకోచం లేకుండా తన పుత్రుడు దుర్యోధనుని యువరాజుగా చేయమని. ఈ వార్త విని వారు బహు ప్రసన్నులవుతారు. అవశ్యం ప్రసన్నులవుతారు. కానీ సందేహమేమి శల్య మహారాజా? ఒకవేళ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోలేకపోవచ్చు. ఎందులకు? వారి యొక్క సభలో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు వంటి మహారాజులు ఎందరో ఉన్నారు. వారిటువంటి అన్యాయం జరగడానికి సమ్మతించరు. సమ్మతించకపోవడానికి వారెవరు? వారు సేవకులు, ప్రభువులు కాదు. వారు అమితమైన బలసంపన్నులు మహారాజా. అంతటి బల సంపన్నులైతే వారే రాజులయ్యేవారుగా. శల్య మహారాజా, ఎవరైతే ఇంకొకరి నీడలో బ్రతుకుతారో, మరొకరిని రాజుగా అంగీకరించి వారికి సేవలు చేస్తారో, అట్టి వారిలోని వీరత్వం, మనోబలం అంతరించిపోతాయి. ఇతరుల దయాభిక్షపై జీవించేవారు వారిలోని ఆత్మాభిమానాన్ని పోగొట్టుకుంటారు. మెల్లమెల్లగా అవమానాలు సహించడానికి అలవాటు పడిపోతారు. అట్టి వారికి ఎంత మాత్రమూ భయపడక్కర్లేదు శల్య మహారాజా. ధృతరాష్ట్రునికి చెప్పండి, ఒకవేళ వారు అవసరం అనుకుంటే మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే వార్తాహరుల్ని హస్తినకు పంపండి. కృష్ణుడు అగ్నికి ఆహుతయ్యాడని వారికి తెలియజేయండి. వాహ్! వాహ్! ఎంత శుభవార్తని తీసుకొచ్చావు. బలరామకృష్ణులు ఇరువురు గోమాంతక పర్వతమునందు సంభవించిన అగ్ని ప్రమాదమునకు ఆహుతైనారా? మూడు వారిన నా హృదయాంతరాళాలపై పన్నీటి జల్లును కురిపించినావు. తీసుకో, తీసుకో ఈ బహుమానం ప్రతిహారి. ప్రతిహారి, నీవు మరొక్క కార్యము మా కొరకై చేయవలసి ఉన్నది. ఆజ్ఞాపించండి. ఎటులైనను సరే నీవు ఈ సమాచారమును విదురునకు భీష్మ పితామహునకు తెలియజేయవలె. లేదు, ఇది అబద్ధం, ఇది అసంభవం. అసంభవమే పితామహ. కానీ కానీ ఏమిటి? శ్రీకృష్ణుడు మరణించడం అసంభవమే. కానీ ఇది సత్యం. మరి ఆ అగ్నిలో మరణించకుండా ఉండుంటే ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆయన జీవించి ఉన్నాడు అనటానికి నా దగ్గర ఏ ఆధారమూ లేదు. సత్యం ఎంత దాచాలనుకున్నా దాగదు. దానికి ఎటువంటి ప్రమాణాలు అవసరం లేదు విదురా. సత్యం ఏమిటంటే, నా తల్లి గంగామాత నాతో చెప్పినది. శ్రీకృష్ణుడు స్వయంగా భగవంతుని అవతారమని. కనుక కృష్ణుడు మరణించాడంటే నేను నమ్మను. భగవంతునికి మరణం లేదు. విదురా, నీ గుప్తచరులను అన్ని చోట్ల నియోగించినావుగా. వారి వల్ల ఏమి లాభం? ఏ వార్త అందించలేదా? అందింది. వార్త అందింది, కానీ అది అసంపూర్ణం. ఏమా వార్త? వార్త అందినది మధురలో దండోరా వేయించి ఒక నూతన నగరం నిర్మించానని శ్రీకృష్ణుడు ప్రజలకు తెలియజేశాడట. యాదవులందర్నీ అక్కడికే రమ్మన్నాడట. కాని ఆ నగరం ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో ఇంతవరకు ఏ వార్త అందలేదు. నా గుప్తచరులు సుదూర ప్రాంతములకు అటువంటి నగరం ఎక్కడుందా అని అన్వేషణ చేస్తూ వెళ్లారు. బావగారు, బావగారు!
మధురా నగరము సర్వనాశనమైనది. యదువంశము అంతరించిపోయినది. గోమాంతక పర్వతముపై కృష్ణుడు బలరాముడు ఇరువురు అంతమొందినారు. ఎలా? జరాసంధ మహారాజు వారిరువురిని భస్మము చేసినాడు. నాకు నమ్మశక్యం కావడం లేదు శకుని. నమ్మశక్యం కాకపోవడం ఏమిటి? తమరు నమ్మాలి బావగారు, తమరు నమ్మాలి. ఇప్పుడు ఉగ్రసేనుడు కాదు, మహారాజు జరాసంధుడే మధురకు రాజు. వారు పంపించిన మరొక సమాచారము కూడా నాకు చేరినది. దుర్యోధనుణ్ణి యువరాజుగా ప్రకటించవలెనట. ఏమి? వారు నా దుర్యోధనుని పక్షమా? ఎందుకు కాదు బావగారు, ఎందుకు కాదు? ఆ సమయాన ఉగ్రసేనునికి సహాయంగా తమరు తమ సేనను పంపి ఉండుంటే పరిణామం మరో విధంగా ఉండేది కదా? అయ్యుండొచ్చు. మరి ఇంకనూ సంశయం ఎందులకు బావగారు? ఎవరికి భయపడుతున్నారు? ఇప్పుడిక కుంతికి సాయం చేసేవారు కూడా ఎవ్వరూ లేరు. బావగారు, దుర్యోధనుని యువరాజుగా ప్రకటించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు? శకుని, నీవు పితామహుడు విదురుడు మన పక్షాన ఉన్నారని అనుకుంటున్నావా? లేదు, వారు మన పక్షము కాదని నాకు తెలుసు. కానీ తమరు మహారాజులు, తమరు స్వతంత్రించి నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? నా కోరిక కూడా అదే. అది నీకు తెలుసు శకుని. కానీ పితామహుడు విదురుడు ఏమనుచున్నారు బావగారు? తమరు ఏమనుచున్నారు? తమరు సేవకుల సలహా మేరకే రాజ్యమును పాలించుతున్నారా? ఆ విదుర భీష్మాదులు తమర యాదాక్షిణ్యములపై జీవించుచున్నవారు. వాస్తవమునకు వారు భిక్షకులు. ఒకవేళ ఈ మార్పుకు ప్రజలు సుముఖంగా లేని ఎడల రాజ్యాధికారము తమ చేతి నుండి జారిపోతుందా? మరెవరైనా రాజు కాగలరా? తమరి దయాభిక్షపై బ్రతికీడ్చు వారిని భిక్షుకుల వలె పరిగణింపవలే బావగారు, భిక్షుకుల వలె. తమరు ఒక్కసారి ప్రకటించి చూడండి. తమరి ఆజ్ఞను ఉల్లంఘించు సాహసము వీరిలో ఎవ్వరికీ లేదు. చెప్పువారికి వినువారు లోకు అన్నది లోకోక్తి. ఒక్క పరి తమరు ఎవరి మాటలు పట్టించుకోకండి. అప్పుడు చూడండి బావగారు. నిక్కము వచించితివి శకుని. ఇక పైన నేను వీరెవరి మాటలను పట్టించుకోను. లెస్స పలికినారు బావగారు, లెస్స పలికినారు. ఇక మనం ఎటువంటి ఆలస్యము చేయరాదు. అదీనుగాక మధురాధీశులు జరాసంధులు మన పక్షమును ఉన్నారు. ఆచి తూచి చెయ్యాలి శకుని, ఆచి తూచి చెయ్యాలి. రాజనీతిలో తొందరపాటు నిర్ణయాలు అప్పుడప్పుడు కీడును కలిగిస్తాయి. అంతా నీ అభిమతం మేరకే జరుగుతుంది, కానీ నిదానంగా. నిక్కము వచించినారు బావగారు. అనుకున్నవి జరుగుతాయి, కానీ నిదానంగా. నిదానంగా. అభివందనము 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 అభివందనము. అభివందనము 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 అభివందనము
అభివందనము అభివందనము అభివందనము అభివందనము అభివందనము శౌరికి అభివందనము వందనము అభివందనము 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 తరించెనులే యదువంశము తానై తరించెనులే యదువంశము తానై యదువంశవరా యదువంశవరా నీ వంశచరితము మహాసుకీర్తి సుధామయం మీ పూర్వుల కథనం మీ పూర్వుల కథనం వినవయ కృష్ణ మమ్ము ధన్యుల చేయుము మీ పూర్వుల కథనం విరాట్ పురుషుండు నారాయణుని ప్రేరణతో విధిలీలలలోన ఉద్భవించే ఘనుడత్రి మహర్షి యోగి నుండి ఉదయించే చంద్రుడు అటువంటి చంద్రవంశంలోనే మహనీయుడు జన్మించాడు. ఆయనే యయాతి. ఆయన సుపుత్రుడు ప్రతాపవంతుడు యదు. ఆ యదు వీరునితో యదువంశము వర్ధిల్లే. యదువంశములోనే సూరులు జన్మించారు. ఘనసూరసేనుడు వసుదేవుడు ఉదయించే. ఆ వంశపు శోభలు నలుదిశల వర్ధిల్లే. ఇది ధన్య వంశము, ఇది ధన్య వంశము. నినుగని మురిసెను బలరాముని కీర్తుల తోడుగా. యదువంశవరా, యదువంశవరా నీ వంశ చరితము మహాసుకీర్తి సుధామయం. యదువంశవరా జయ హో శౌరీ జయ వాసుదేవా. జయము జయము హే బలరామానుజా.
ప్రభు, ఈ భూమండలంలోని సమస్త రాజన్యులకు ద్వారకా నగరమనే రాజ్యమును నిర్మించారని ఈ లేఖ ద్వారా సమాచారం అందించవలసిందిగా ఆజ్ఞాపించినారు. ఎందుకంటే మధుర నుంచి తమరు ఈ విధముగా హఠాత్తుగా అదృశ్యమవడం వల్ల తమరి మిత్రులు మరియు భక్తజనులు తమ గురించెంతో కలవరపడుతూ ఉంటారు. మీరిరువురు ద్వారకలో క్షేమంగా ఉన్నారని తెలిస్తే సంతోషపడతారు. మీ మంత్రుల ద్వారా మీ ఆమోదముతో ఈ రాజపత్రాన్ని సమస్త రాజన్యులకు పంపటానికి అనుజ్ఞ కోరుతున్నాను. అటులనే మీరంతా చాలా అద్భుతమైన లేఖను రచించారు. కానీ మా దృష్టిలో ఇందులో ఓ ముఖ్య విషయం లోపించింది. అదేమిటి ప్రభు? ఈ లేఖలో మీరు అన్ని విషయాలు ప్రస్తావించారు, కానీ ఒక ముఖ్య విషయాన్ని మరిచారు. ఈ నూతన ద్వారకా రాజ్యంలో రాజనీతి ఎలా ఉంటుందని. ద్వారకా రాజ్యపు రాజనీతి గురించి అవశ్యం రాయవలసి ఉంటుంది. ఈ ద్వారకా నగరపు రాజనీతి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఈ భూమండలంలోని సమస్త రాజ్యముల మధ్య మైత్రీ సంబంధాలను నెలకొల్పాలి. శాంతమైన ఒక సుందర వాతావరణాన్ని సృష్టించాలి. అందులో సమస్త ప్రజానీకము తమ తమ భేదభావాలను మరచి జీవించాలి. ప్రజలందరూ నిర్భయంగా, ఎటువంటి భయమూ లేకుండా వారి వారి జీవితాలు సుఖంగా సాగించాలి. అందుకు మేము అందరు రాజులకు మైత్రీ హస్తాన్ని అందిస్తాం. తమరి ఆజ్ఞ ప్రభు. జయము జయము మహారాజా. మహారాజా, ఒక రాజదూత తమ దర్శనం కోసం అనుజ్ఞ కోరుతున్నాడు. ఏ రాజ్యపు రాజదూత? ద్వారకా నగర రాజదూత. ద్వారక నుండి రాజదూత? ఇంతవరకు ఆ పేరు మేము వినలేదే. ఎక్కడున్నది ఈ ద్వారక? నాకూ తెలియదు. నేను కూడా ఈ పేరు తొలిసారిగా వింటున్నాను. ద్వారక ఎన్నడూ వినలేదే. ఆ పేరెప్పుడూ వినలేదే. ఎవరూ ఆ పేరును వినలేదు. అంత మాత్రాన వారి రాజదూతను కలవకూడదనేది సమంజసం కాదు. ప్రతిహారి వారిని సాదరంగా సభలోకి ప్రవేశపెట్టు. ఆజ్ఞ మహారాజా. ద్వారకా నగరమా? ఎన్నడూ వినలేదే. ఎప్పుడూ వినలేదే. ఎన్నడూ వినలేదే. ఆ పేరు ఎప్పుడూ వినలేదే. ఎన్నడూ వినలేదే. ద్వారకా నగరం పేరు ఎన్నడూ వినలేదే. వినలేదే. ద్వారక ఆ? ద్వారక. కురుకుల శిరోమణి, హస్తినాపురాధీశ ధృతరాష్ట్ర మహారాజా, ఈ సభను అలంకరించిన సమస్త గురుజనులారా, మంత్రులారా, మహారథులారా, పురప్రముఖులారా, ద్వారకా రాజ్యపు రాజదూత, ధరిత్రీపుత్రుడు, సంభల యదువంశీను ప్రణామములు స్వీకరించండి. ద్వారకాపురి రాజదూత, హస్తినాపురానికి మేము మిమ్మలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సేవకుడు మీ ఉదారతకు కృతజ్ఞుడు. ఇక తమరు అనుజ్ఞనిస్తే నేను మా స్వామి ద్వారకాధీశుని యొక్క ఒక రాజపత్రాన్ని తమరికి సమర్పించాలనుకుంటున్నాను. మహామంత్రి విదుర,
సెలవీయండి మహారాజా. ఆ రాజపత్రమును స్వీకరించండి. రాజసభలో చదివే ముందు అడిగి తెలుసుకోండి. అందులో సభలో బహిరంగంగా చదవకూడని గోప్య సమాచారం ఏమైనా ఉన్నదా అని. లేదు మహారాజా, ఇందులో లిఖించబడిన ఏ మాటా గోప్యం కాదు. నిరభ్యంతరంగా ఈ పత్రాన్ని నిండు సభలో చదవవచ్చు. ఈ పత్రం ఒక రాజు మరొక రాజుకు లిఖించినటువంటి ఒక లేఖ. ఈ లోకంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి. సమస్త రాజ్యముల యొక్క ప్రజలు నిర్భయంగా, ఆనందంగా తమ తమ జీవితాలను సుఖంగా గడపాలి. ఈ భూమండలములోని సమస్త రాజ్యములు ఒకరితో ఒకరు యుద్ధము చేయకూడదని ప్రతిజ్ఞ చెయ్యవలె. ఎవరైతే ద్వారక పేరు మీద నూతన సామ్రాజ్యమును స్థాపించారో వారి రాజనీతిలోని ప్రధాన లక్ష్యం ఈ భూమండలంలోని సమస్త రాజ్యముల మధ్య మైత్రీ సంబంధాలు సుస్థిరం చేసి సమస్త మానవజాతి కళ్యాణం కోసం విశ్వశాంతిని నెలకొల్పాలి. అందుచేత ద్వారకాధీశుడు సమస్త రాజ్యములతోనూ మైత్రి కోసం వారి చేతిని అందించారు. ముఖ్యంగా మీ నుంచి వారు ఆశిస్తున్నది అదే. మీరు కూడా మీ స్నేహహస్తాన్ని చాచి వారి చేతిని అందుకోవాలని. దీనివల్ల హస్తినాపురము మరియు ద్వారకల మధ్య ఒక మంచి మైత్రీబంధం ఏర్పడుతుంది. మీ ద్వారకాధీశుల కోరిక మాకు ఆనందాన్ని కలిగించింది. ద్వారక, హస్తినల మధ్య మైత్రీ సంబంధాల గురించి మీరు చెప్పిన మాట మాకు తమరు నన్ను క్షమించాలి మహారాజా. అంతకంటే ముందు అతడి సందేశాన్ని, అతడు చెప్పిన కథనాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తమరు మరొక్క విషయాన్ని గ్రహించాలి. ఏ ద్వారకతోనైతే మన హస్తినాపురం మిత్రత్వాన్ని నెరపనున్నదో ఆ ద్వారక ఈ ప్రపంచమందు ఎక్కడున్నది? ఎందుకంటే ఆ పేరు గల దేశం కాని ప్రాంతం కాని మేమింతవరకు ఎక్కడా విని ఉండలేదు. వాస్తవమునకు ద్వారక ఉన్నదా, లేక ఈ రాజదూత తను కల్పించిన దేశముతో తమ మైత్రిని పొందగోరుచున్నాడా? నిజముగా ద్వారకే ఉన్నచో ఆ దేశపు రాజెవరు? ఆ రాజు కులమెట్టిది, ఆ కుల చరిత్ర ఎట్టిది? అతడు మనకు శత్రువా లేక మిత్రుడా? ఈ వివరాలన్నీ తెలుసుకోకుండా మనం ఎవరితోనైనా సంధి ఎలా చేసుకోగలం మహారాజా? రాజకుమారుడు శకుని నిక్కము పలికినాడు. ద్వారక రాజదూత, మా సభ మరొక విషయం తెలుసుకొనగోరుచున్నది. ఈ ద్వారకా నగరం ఎక్కడ ఉన్నది? మహారాజా, ద్వారక సముద్ర మధ్యంలో ఒక ద్వీపం. ఒకప్పుడు కుశస్థలి పేరుతో విఖ్యాతి నొందింది. పూర్వకాలంలో ఆ ప్రాంతాన్ని రేవంత మహారాజు పరిపాలించేవాడు. ఆహాహా, అయినచో ద్వారక ఒక ద్వీపమన్నమాట. దాని రాజధాని ఏది? దాని వైశాల్యమెంత? అచ్చట రాజప్రాసాదములున్నవా లేక బెస్తవారు నివసించు గుడిసెలున్నవా? ఎందుకంటే సముద్రముందు నివసించు వారికి చేపలే కదా లభించునవి. మీరు 3 ప్రశ్నలు ఒకేసారి వేశారు రాకుమారా. ఆ మూడింటికి సమాధానం వినండి. ద్వారకా రాజ్య రాజధాని నగరం పేరు ద్వారక. రాజధాని నగరము ఎంత పెద్దదంటే అందులో ద్వారకాధీశులే కాక వారి వంశస్థులందరూ మరియు సమస్త ప్రజానీకము నివసిస్తూ ఉంటారు. వీరే కాక అనేక అక్షౌహిణుల సేన, చతురంగ బలాలు ఆ నగరంలోనే నివసిస్తున్నాయి.
తరువాతి ప్రశ్న, ఇళ్ళు మేడలు ఎలా ఉంటాయని. రాకుమారా, మీ అభిప్రాయంలో సముద్రంలో కేవలం చేపలు మాత్రమే లభిస్తాయని. అది సత్యమే. కానీ పూర్తి సత్యం కానేరదు. ఎందుకంటే సముద్రంలో చేపలే కాకుండా రత్నాల గనులు కూడా ఉంటాయి. అందుకే సముద్రుని రత్నాకరుడని కూడా అంటారు. సాగర గర్భంలో మాణిక్యాలు, ముత్యాలు వంటి అనంత సంపద దాగి ఉంటుంది. అందువల్ల ద్వారకలోని భవనాలు సముద్రంలో లభించిన మాణిక్యాలు, ముత్యాలతో నిర్మించబడ్డాయి. భవనాల మెట్లు వజ్రాలతో కట్టబడ్డాయి. వీధులన్నీ పచ్చలతో నిర్మించారు. ద్వారకలో ఒక మండపం ఉన్నది. దానిని స్వర్గం నుంచి తీసుకొచ్చారు. ఆ మండపానికి ఒక విశిష్టత ఉంది. అక్కడ ఆసీనులయ్యున్నంత వరకు ఎవరికీ ఆకలి దప్పులుండవు. ఇదే ద్వారకాధీశుని ద్వారకా వర్ణన. నీ యొక్క ద్వారకా నగర వర్ణనము వింటూ ఉంటే ఆ నగరమును ఎవరో మాంత్రికుడు నిర్మించినట్లున్నది. ఆ నగరమునకు రాజెవరో తెలుసుకోవలనని మిక్కిలి కుతూహలముగానున్నది. ఎవరేని మాంత్రికుడా, భూతప్రేత గంధర్వుల ఎవరు? అక్కడ రాజు ఎవరూ లేరు. అక్కడెవరు రాజు లేరంటే దానిలోని ఆంతర్యం? నిన్నిక్కడికి పంపిన వారు ఎవరో ఒకరు ఉండాలిగా. వారెవరు? అక్కడ రాజుగా ఎవరు ఉన్నారు? వారు తనని రాజుగా పిలిపించుకోవడానికి ఇష్టపడరు. వారిని భక్తి పారవస్యంలో ద్వారకాధీశ అని అంటారు. అది ఏమేమో తెలుసుకొని కోరుచున్నాము. నీవు ఎవరినైతే ద్వారకాధీశుడంటున్నావో వారి పేరేమి? వారి మీదున్న గౌరవంతో మేం పేరు పెట్టి పిలవం. ద్వారకాధీశ అనే అంటాం. అయినప్పటికీ ఆ ద్వారకాధీశులకు ఒక నామధేయం ఉండాలి కదా. రాజదూత, వారి పేరు చెప్పడానికి మీరెందుకు సంకోచిస్తున్నారు? మహారాజా, వారి పేరు చెప్తాను వినండి. వారి నామధేయం శ్రీకృష్ణుడు. కృష్ణుడా? కృష్ణుడా? కృష్ణుడు జీవించి ఉన్నాడా? కృష్ణుడు జీవించి ఉన్నాడా? కృష్ణుడు జీవించే ఉన్నాడా? కృష్ణుడు జీవించి 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 ఉన్నాడా? జీవించి ఉన్నాడా? శ్రీకృష్ణుడు జీవించి ఉన్నాడా? కృష్ణుడు జీవించి ఉన్నాడు విదురా. జీవించి ఉన్నాడు. కృష్ణుడు 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 జీవించి కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. ఏ కృష్ణుడు? వారే యదువంశ కృష్ణులు. మధురలో నివసించిన కృష్ణుడేనా? అవును, వారే. కాని మాకందిన సమాచారము బలరామకృష్ణులు ఇరువురు గోమాంతకు పర్వతపు అగ్నికీలలకు ఆహుతైనారట. వారు మధురను వదిలి పారిపోయినారట. ఎవరో మీకు అబద్ధపు సమాచారము ఇచ్చి ఉంటారు రాకుమారా. వారు పారిపోలేదు. వారు తమ రాజధానిని మార్చుకున్నారు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించే ఉన్నాడు.
కృష్ణుడు జీవించే ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. విదురా, కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించే ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. కృష్ణుడు జీవించి ఉన్నాడు. ఏమి? కృష్ణుడు ఇంకా నువ్వు జీవించి ఉన్నాడా? అవును మహారాజా. ఛీ! ఏమి? అబద్ధం, పచ్చి అబద్ధం, అసంభవం, అసంభవం. అదెలా సాధ్యం శల్య మహారాజా? మా ముందే వారు ఆ పర్వతంపై అగ్నికి ఆహుతైపోయారు. మరి ప్రాణాలతో ఎలా ఉండగలరు? ఎలా? దాని అర్థం వాళ్ళు కాలిపోలేదు. మనమే ఊహించుకున్నాం వాళ్ళు మరణించారని. అంటే వారింకా జీవించియే ఉన్నారా? శిశుపాల, వారింకా జీవించియే ఉన్నారు. మహారాజా, వారు జీవించి ఉన్నంత మాత్రాన మనకు నష్టమేమి? మీ దారి కడ్డురారుగా. శిశుపాలుడు నిజమే చెప్పినాడు. భయంతో వెన్ను చూపి పారిపోయినవాడు, ఒక చిన్న ద్వీపంలో తలదాచుకున్నవాళ్ళు, వారి గురించి తమరెందుకు చింతిస్తారు మహారాజా? మహారాజా, ఒక ఎలుక చందమున పారిపోయి కలుగులో దాక్కున్నాడు. వాని గురించి చింత ఎందులకు? నీవు లెస్స పలికితివి రుక్మి, లెస్స పలికితివి. ఒక ఎలుక పారిపోయి కలుగులో దాక్కున్నది. మనం తలుచుకున్నప్పుడు ఆ కలుగును మూసివేయవచ్చు. అప్పుడది ఆ కలుగులో ఊపిరాడక మరణిస్తుంది. వద్దు మహారాజా, వద్దు. కలుగును మూయవలసిన అవసరం తమకు ఏమాత్రమూ లేదు. తనిప్పుడు తమరంటే ఉన్న భయంతో అక్కడి నుంచి బయటికి రాడు, ఎన్నటికీ రాడు. అవును శిశుపాల, అవును. ఎలుక ఇప్పుడు చెప్పు శకుని, నీ సలహా ప్రకారం నేను దుర్యోధనుని హస్తినాపురానికి యువరాజుగా ప్రకటించి ఉండుంటే ఏం జరిగి ఉండేది? ఏం జరుగుండేది? తమ మీద ఒక ఆరోపణ వచ్చి ఉండేది. తమరు పుత్ర వ్యామోహంతో దుర్యోధనుని యువరాజుగా ప్రకటించారు అని. ఇంకేమవుతుంది? కానీ అధికారం దుర్యోధనుడి చేతిలో ఉండేది బావగారు. లేదు, హస్తినాపురం అంతర్యుద్ధంలో చిక్కుకుపోయి ఉండేది. స్వపక్ష విపక్షాలుగా చీలిపోయేది. యాదవుల శక్తి సామర్థ్యాల గురించి నీకు ఎంతమాత్రము అవగాహన లేదు శకుని. హస్తినాపురం రాజసభలో శ్రీకృష్ణుని శాంతి మైత్రి సంబంధాల ప్రస్తావన కేవలం ప్రస్తావనే కాదు, హెచ్చరిక కూడా. హెచ్చరించడమే కావచ్చు, కానీ యువరాజ పదవీ నిర్ణయం జరిగిన తర్వాత నా మేనల్లునికి కనీసం మార్గం సుగమమయ్యి. రాజనీతిలో ఎవరి హితవు కోసం వారు నిర్ణయం తీసుకునే అవకాశం అస్తమాను రాదు బావగారు. నీ ఉద్దేశమును నేను గ్రహించాను శకుని. కానీ నీవు కోరుకునేది జరుగుట అసంభవం. యుధిష్ఠిరుడు పెద్దవాడు, ప్రజాభిమానాన్ని కూడా చూరగొన్నవాడు. కనుక నాకు భయంగా ఉంది. నాకు గత్యంతరం లేక అదే నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తే యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు, అంతేనా? నేను దృఢంగానే నిర్ణయించుకున్నాను. దుర్యోధనునికి యువరాజ పట్టం కట్టబెట్టాలని బావగారు. ఆవేశపడకు గాంధార కుమార. ఇది ఆవేశం కాదు బావగారు, ఆవేశం కాదు. నా దృఢ నిశ్చయాన్ని తెలియజేస్తున్నాను. మీ పాద పద్మాల సాక్షిగా చెబుతున్నాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా తమరు యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటిస్తే నేను గాంధార రాకుమారుడైన శకునిని
రాజనీతిలో ఆఖరి పన్నాగాన్ని పొందుతారు. అంటే యుధిష్ఠిరుని చావు. ఎలా చంపవలసి వచ్చినా చంపుతాను, ఎలా చంపవలసి వచ్చినా. నాకు అనుక్షణం ఒక్కటే ఆలోచన. ఇప్పుడు మనం జీవించే ఉన్నామని వాళ్ళకి తెలిసిపోతే ఎలా ఉంటుందంట? ఇందులో అంతగా ఆలోచించుటకేమున్నది? వాస్తవమునకు మన భక్తులందరూ ఆనందిస్తారు, ఉమ్, మన శత్రువులు విచారపడతారు. అవును, మరి మన భక్తులు కూడా ఎంతో వ్యాకులపడి ఉంటారు. గోమాంతక పర్వతపు అగ్నికాండలో మనము భస్మమైపోయి ఉంటామని అనుకొని ఉంటారు. లేదు, వారు అంతగా దుఃఖించి ఉండరు. ఏమంటున్నావు నువ్వు? దుఃఖించి ఉండరా? ఎందుకు? ఎవరికైతే భగవంతుడి మీద అచంచల విశ్వాసముంటుందో వారినే భక్తులంటారు. హ్మ్, అంతటి విశ్వాసమున్న వారికి తమ ప్రభువు అంతరించాడంటే ఆ మాటను వారు ఎలా జీర్ణించుకోగలరు? హ్మ్. ఇంకొక విషయం, భీష్ముడు విదురుడు ఇరువురూ ఈ సమాచారమునెంతమాత్రమూ విశ్వసించలేదు. విదురుడు మనలను అన్వేషించుట కొరకు నలుదిశలా తన గుప్తచరులను కూడా పంపించాడు. అవును, అతను నీ నిజమైన భక్తుడు. లేకుంటే సాధారణ వ్యక్తులెవరూ మనం ఆ అగ్నికాండ నుంచి బయటపడుంటామని ఊహించి ఉండరు. సోదరా, తమరింకనూ ఆ అగ్నికాండనే జపించుచున్నారు. నాకు మాత్రం రాబోయే దావానలం గోచరిస్తోంది. ఏమిటి? ఇంకో దావానలాన్ని ఎదుర్కోవలనా? మనం కాదు, మరి మన సఖుడికి. అర్జునుడికా? అవును, అర్జునుడికి త్వరలో తన సోదర సహితంగా భీకర అగ్నికీలల్లో చిక్కుకోబోతున్నాడు. అయితే పద, మనం వాళ్ళకి సహాయం చేద్దాం. వద్దు. ఎందుకు? ఇప్పుడీ ధరిత్రిపై అతను మనము కలుసుకునే సమయం రాలేదు. మరి ఈ అగ్నికాండ నుంచి వాళ్ళకి రక్షణ? అందుకోసం స్వయంగా మనం వెళ్ళాలా? పోనీ ఏదైనా చెప్పు, ఆ అగ్నికాండ ఎప్పుడు ఎలా జరుగుతుందని. జరగబోతోంది. ఇప్పుడే శకుని మామ చాలా పెద్ద కుట్ర పన్నుతున్నాడు. అందులో పాండవులందరినీ కాల్చి చంపదలుచుకున్నాడు. వాస్తవానికి ఎప్పుడైతే ధృతరాష్ట్ర మహారాజు పాండుపుత్రుడు యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటించాడో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఆలోచనలో ఉన్నాడు. ఏదో విధంగా యుధిష్ఠిరుని తుదముట్టించాలని. ఎందుకంటే అదొకటే మార్గం దుర్యోధనుడికి రాజ్యం కట్టబెట్టడానికి. అందుచేత ఇప్పుడు అతడు భయంకరమైన కుట్ర పన్నుతున్నాడు. Krishna